నమశివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 33వ భాగము. అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. ఈశ్వరీయ సేవాదారుల ప్రతిజ్ఞ మరియు కర్తవ్యం ఏమిటి? తమో ప్రధానంగా ఉన్న ప్రకృతిని సతో ప్రధానంగా చేయడం. ప్రతిజ్ఞ చేశారా? ఇంకా ప్రతిజ్ఞ చేయని వారు ఉంటే ఇప్పుడైనా చేయండి. ప్రకృతిని ఎంతవరకు సతో ప్రధానంగా చేశారు అని అడుగుతున్నారు బాబా. ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రకృతియే వినాశనం చేస్తుంది కదా. ప్రకృతిని సతో ప్రధానంగా చేస్తే మీకు వచ్చే లాభమేంటో ఆలోచించారా? 17వ తారీఖు 3వ నెల 2007వ సంవత్సరం రివైజ్ కోర్సు మురళీలో వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేయండి అని బాబా చెప్పారు. వృత్తి అంటే ఏమిటి? వృత్తి అంటే మనసు, బుద్ధి, సంస్కారం అనే సర్కిల్. మీ సంస్కారాలు సతోప్రధానంగా ఉంటే సతోప్రధానమైన ఆలోచనలు రావడం ద్వారా సతోప్రధానమైన తరంగాలు బుద్ధి ద్వారా వాయుమండలాన్ని చేరి ప్రకృతి సతోప్రధానంగా అవుతుంది. వాయుమండలాన్ని మార్చేది మాటలు కాదు, తరంగాలు కదా. మీరు వ్యర్థమైన ఆలోచనలు చేస్తుంటే వ్యర్థమైన తరంగాలే వెళ్తాయి. ప్రకృతిలో ఇంకా తమో ప్రధానత పెరుగుతుంది కదా. మీ ఆలోచనలలో ఉన్న వ్యర్థాన్ని సమాప్తి చేయకుండా ప్రకృతిని సతోప్రధానంగా మార్చలేరు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. 7వ తారీఖు 10వ నెల 2019 సంవత్సరం సాకార మురళీలో విశ్వకళ్యాణకారులకు ప్రకృతి దాసి అయి సేవ చేస్తుంది అని బాబా చెప్పారు. మీరు భక్తిలో ఉన్నప్పుడు పంచతత్వాలు అయిన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం వాటికి పూజలు చేశారు. పంచతత్వాలే దేవతలనుకున్నారు. జ్ఞానం తెలుసుకున్నాక పంచతత్వాలే మీకు దాసి అయి సేవ చేస్తాయని తెలుసుకున్నాక మీ మనసు ఆనందంతో నాట్యం చేయట్లేదా? నన్ను తలుచుకుంటే ప్రకృతి మీకు దాసిగా సేవ చేస్తుంది. అంటే మీరు మనసా సేవ చేసి ప్రకృతిని సతో ప్రధానంగా మార్చడం ఎంత ముఖ్యమో తెలిసిందా? దానివల్ల మీకేం లాభమో అర్థమయ్యిందా అంటున్నారు బాబా. జ్ఞానం తెలియని వారికి ప్రకృతి వైపరీత్యాలు చూస్తే భయం కలుగుతుంది. జ్ఞానులైన మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఎవరికైనా ప్రకృతి వైపరీత్యాల విషయంలో భయం కలుగుతుందా అని అడుగుతున్నారు బాబా. వినాశనం జరుగుతుంది అంటే ప్రకృతి అంతా క్లీన్ చేసి సతోప్రధానమైన వాయుమండలం ఏర్పడి సత్యయుగం వస్తుంది. ఇది సంతోషించవలసిన విషయమే కదా. 13వ తారీఖు 6వ నెల 1973వ సంవత్సరం రివైజ్ కోర్సు మురళీలో సంగమయుగంలో ప్రకృతిని పరివర్తన చేస్తే భవిష్యత్తులో సతోప్రధాన ప్రకృతి యొక్క సుఖాలను పొందవచ్చు అంటున్నారు బాబా. మీరు ప్రకృతికి వశం అవుతున్నారా? రోగికి డాక్టర్ వైద్యం చేసి ఆరోగ్యం బాగు చేయడానికి బదులు డాక్టరే రోగిగా మారితే రోగి ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? ప్రకృతిని పరివర్తన చేసే మీరే ప్రకృతికి వశమవుతున్నారంటే అధికారులు అవ్వమంటే అధీనులవుతున్నారని అర్థం. ప్రకృతి వైపరీత్యాల ద్వారా అంతా క్లీన్ చేసి సత్యయుగం రావడం అన్నది డ్రామాలో ఫిక్స్ అయింది. ప్రకృతిని పరివర్తన చేసి పుణ్యాన్ని భాగ్యాన్ని సంపాదించుకోవడం డ్రామాలో ఫిక్స్ కాదు. ఎవరైనా ఎంతైనా సంపాదించుకుని భవిష్యత్తులో సతోప్రధానమైన ప్రకృతి యొక్క సుఖాలను పొందవచ్చు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం ప్రకృతి జీత్ భవ. ఓం నమః శివాయ.